అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మా అమ్మలు ఇక్కడైతే బోనాలు తీసుకొచ్చిన అమ్మలకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మీరు స్వప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నా. అన్న అక్కడికి వచ్చాం. అయితే ఇంత పెద్ద ప్రోగ్రాం ఇక్కడ ఆర్గనైజ్ చేసిన ముఖ్యులకు అందరికి కూడా దీపా భాస్కర్ రెడ్డి గారి మిగతా ముఖ్యులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అయితే అన్న ఇక్కడ ప్రధాన సమస్య ఇదంతా ఎన్టీఆర్ నగర్ అనే ఒక కాలనీ అన్న. ఇది మన దీపా భాస్కర్ రెడ్డి గారు కూడా ఇక్కడ చాలాసార్లు ధర్నా చేసేయటం జరిగింది. ఇదంతా ప్రభుత్వ భూమి అనుకొని అందరం మనం పట్టాలు ఇచ్చినాం, ఇండ్లు కట్టుకున్నారు. అయితే తర్వాత ఇది ప్రైవేట్ భూమి అని కోర్టులో ఆర్డర్ రావటం వల్ల వీళ్ళకి ఏ డెవలప్మెంట్ కూడా మొత్తం డెవలప్మెంట్ ఆగిపోయిందన్న. అదేవిధంగా సరూర్ నగర్లో కూడా స్లమ్ములు ఉన్నాయి, ఒక 3 స్లమ్ములు ఉన్నాయి. ఆ స్లమ్ములలో కూడా పాపము అందరూ వివిధ గ్రామాల నుంచి వచ్చిన బీద ప్రజలు అక్కడ నివసిస్తూ ఉన్నారు. అవి కూడా రెగ్యులరైజేషన్ ప్రాబ్లం ఉంది, పక్కా ఇళ్ళ ప్రాబ్లం ఉంది. ఇది ఒక మీకు పెద్ద మెజారిటీ. మీరంటే రేవంత్ రెడ్డి గారంటే ఇక్కడ బ్రహ్మాండమైన ఒక ఎన్టీఆర్ కాలనీ ఉండటం వలనండి రేవంత్ రెడ్డి గారంటే ఘనంగా స్వాగతం పలుకుదామని ప్రతి బస్తీ నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగిందన్న. కనుక దయచేసి ఇక్కడ ఒక అష్టలక్ష్మి టెంపుల్ అని ఉంది. అక్కడ రైల్వే స్టేషన్ పేరు కూడా ఆ యూరోప్ పేరు పెట్టినరు. ఆ దేవుడి మీకు దీవెనలు, మన జనానికి దీవెనలు, మన రాష్ట్రానికి దీవెనలు వస్తాయి. కనుక ఆ రైల్వే స్టేషన్ పేరును కూడా విక్టోరియా కాకుండా అష్టలక్ష్మి టెంపుల్ స్టేషన్ గా మార్చవలసింది కానీ ఒక డిమాండ్ ఉందన్న. ఇదే కాకుండా అన్న మీ కలలు నిజమైతాయి. ఈ రాష్ట్రాన్ని మీరు ప్రపంచంలోనే గొప్ప రాష్ట్రంగా మార్చాలని లక్ష్యం పెట్టుకున్నందుకు గాను మీరు ఒక గొప్ప ఆలోచనతో ముందుకు పోతున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా మీకు స్వాగతం పలికి మీకు సపోర్ట్ చేయడానికి ఉన్నారన్న. అయితే మరి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా, 13వ తారీఖు రోజు ఎలక్షన్ ఉన్నది. చేతి గుర్తు కోటేసి గెలిపించవలసిందిగా, ఇంక రంజిత్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా కోరుతూ, ఇప్పుడు గౌరవ పెద్దలు మన క్యాండిడేటు ఒక మంచి వ్యక్తి, ఒక డాక్టరు, ఒక మచ్చలేని మనిషి మరి రంజిత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నా. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. వినబడుతుందా? వెనకాల జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే. ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున మా అక్కలు వచ్చిండ్రు. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మా అన్నలు వచ్చిండ్రు, మీకందరికీ దండాలు. మా కాంగ్రెస్ సీనియర్ నాయకులకు అందరికీ శతకోటి దండాలు. ఇవాళ మన మధ్యలో మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యులు అన్న రేవంత్ రెడ్డి గారు రావడము చాలా చాలా సంతోషం అన్న. మీరు ఈరోజు వీళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడిన తర్వాత ఈ ఉత్సాహం, రెట్టింపు ఉత్సాహంతో రాబోయే నా ఎలక్షన్ కి వీళ్ళందరూ నన్ను ఆదరిస్తారు, దీవిస్తారు అన్న. మీకు మొట్టమొదటి పాయింట్ అన్న, వీళ్ళందరూ కావాల్సింది ఒకే ఒకటి, రెగ్యులరైజేషన్ కావాలి. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, రెగ్యులరైజేషన్ చేయట్లేదు. మీరు ఒక్క మాట ఇస్తే చాలన్నా, అదే వాళ్ళకు 1000 వరాలన్నా. మిగతా ఏం అక్కర్లేదు వాళ్ళకు కావాల్సింది రెగ్యులరైజేషన్. అవునా? ఇక మీరందరూ మొన్న ఆదరించి గెలిపించినామని అన్న రేవంత్ రెడ్డి అన్న మాట మీద నిలబడి నేను 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి అదే దిశలా పొద్దున్న లేస్తే అదే ఆలోచన, రాత్రి అదే ఆలోచన. నేను ఎప్పుడు పోయినా అన్నవే లెక్కలు చేస్తుంటాడు. నా ఆడబిడ్డల్ని సంతోషంగా ఉంచాలి, వాళ్ళకు బాధ చేసిన నేను ఉచిత బస్ అన్న ఇచ్చిన. ఇప్పటి వరకు మొత్తం
1700 కోట్లు ఖర్చు పెట్టి 30 కోట్ల మా అక్క చెల్లెలు ఉచిత ప్రయాణం చేసిండ్రు. తల్లిగారింటికి పోయినరు, పెళ్లికి పోయినరు, పబ్బానికి పోయినరు, గుళ్ళలకు పోయినరు. అవునా అవునా? సంతోషంగా ఉన్నారా? దానికి తోడు మీ అందరికి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పిండ్రు. మనకి ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగింది తప్ప ఈ నెల తప్పకుండా వస్తుంది, మీకు వచ్చే నెల వస్తుంది. ఇవి లేటుగా వస్తాయి కానీ మీ అకౌంట్లో జమ చేస్తారు. మనకు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న కేఎల్ఆర్ గారు, దీపా భాస్కర్ రెడ్డి గారు, మన వేం నరేందర్ రెడ్డి గారు, పెద్దలు చెల్లా నరసింహారెడ్డి గారు, తీగల కృష్ణారెడ్డి గారు, రంగారెడ్డి గారు, మన ఇన్ఛార్జ్లు శారదమ్మ, నిజాముద్దీన్, శంకర్ యాదవ్, మన డివిజన్ అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, అనితమ్ము ఇక్కడే ఉంది, దయాకరన్ ఉన్నాడు, మనకు అరవింద్ ఇక్కడే ఉన్నాడు, ప్రతి ఒక్కరు, గణేష్ గుడి ఇక్కడే ఉన్నాడు. ఏదైనా పేర్లు మర్చిపోయినా వీళ్ళందరూ చాలా బలంగా ఉన్నారన్నా. ప్రతి ఒక్కరు చేయి కలిపి చేయిని బలపరుస్తారంటనా. మనకు కావాల్సింది ఈ ఐక్యమత్యనే. మీ అందరికీ ప్రతి ఒక్క హామీ అమలు చేస్తా అని అన్న బయలుదేరితే అవతల బీజేపీ పార్టీ ఈ సంక్షేమాలు వద్దు, వీళ్ళకి ఉచిత కరెంట్ వద్దు, ఉచిత బస్సు వద్దు, 500 రూపాయల సిలిండర్ వద్దు, ఏ సంక్షేమం కూడా నేను ఇయ్యాలని బీజేపీ వాళ్ళు చెప్తాను. మనకేమో సంక్షేమం అవసరం. మనకి ఇవన్నీ చాలా పేదరికం ఉన్న ఈ దేశంలో మీరందరు బాగోలు, మీ పిల్లల విద్య కోసం, వైద్యం కోసం మీరు ముందుకు సాగాలంటే ఆసరా ఉండాలి. మీ అందరికి పెన్షన్లు 4000 కావాలి, అత్తలకు కోడళ్ళకు 2500 కావాలి. ఇవన్నీ ఒక వైపు అయితే బీజేపీ వాళ్ళు మతతత్వ పార్టీ తప్ప వాళ్ళు ఏం చేయట్లేదు. మొన్న విశ్వేశ్వరరెడ్డి నా అపోనెంట్ 5000 కోట్లున్నాయని డిక్లేర్ చేసిండు. 5000 కోట్లున్నాయి, చాలా గొప్పోడు, నేనే కాదనట్లేదు. కానీ 5000 కోట్లున్నోనికి మస్తు పైసలున్నాయి, మస్తు బంగారం ఉన్నది, మస్తు ఇండ్లున్నాయి, మస్తు కార్లున్నాయి అంట. ఆయనకి ఎంపీ ఒక స్టేటస్ సింబల్ గా ఉంచుకుంటాడంట, ఓన్లీ ఢిల్లీలో పోయి కూర్చుంటాడంట. నేను మీరందరూ ఆదరించి గెలిపిస్తే గత 5 సంవత్సరాలు మీ మధ్యలో నిలబడ్డా. మీరు ఎప్పుడు నా ఇంటికి వచ్చినా ఆదరించినా, మీ అందరినీ గుర్తుపట్టినా, మీకు ఇంత ఛాయ్ పోసినా, అవసరాలు రీత్యా ఏమున్నా సహాయం చేసిన. ఆయనేమో ఇంటికి వస్తే అపాయింట్మెంట్ అడుగుతుండో. గెలిపించినప్పుడు మీకు తెలియదా వీళ్ళని వస్తే అపాయింట్మెంట్ అడగొద్దు, ఆసరా చేయాలని చెప్పి వైద్యపరంగా విద్యాపరంగా. ఆయనకు నాకు తేడా అదే. నేను ప్రొద్దున లేస్తే మీ మధ్యలో ఉన్నా, ఆయన ఒక టూరిస్ట్ లాగా వస్తాడు. రేవంత్ అన్న ఆయన ఎప్పుడు బద్ధకంగా పడుకుంటాడు, ఎలక్షన్ల ముందు లేస్తాడు, ఎలక్షన్ నగరం మోగానే వస్తాడు, ఇవన్నీ దండాలు పెడతాడు, ధోతి కడతాడు, బొట్లు పెడతాడు. మరి మిగతా 5 సంవత్సరాలు ఏం చేసినావయ్యా అని అడుగుతున్నా. కోవిడ్ టైంలో ఇంట్లో పండుకున్నాడు, ఎప్పుడు ప్రొద్దున లేస్తే శానిటైజర్ పూసుకొని ఇంట్లో పడుకుంటాడంట. మీరు ఆదరించి గెలిపించలేదు. పోయేసారి అదొక గాలికి పోయే కంప, మీరు తాకించుకుంటే కుచ్చుకున్నారు ఒకసారి, మళ్ళోసారి దగ్గర రానియకండి. ఎందుకు రానియాల కంపను? మన మధ్యలో ఉండి మన మధ్యలో నిలబడ్డాడు రేవంత్ అన్న. ఇవాళ ప్రతి గ్యారంటీ అమలు చేస్తా అంటుండు. అంత ధైర్యం ఉండాలి, ప్రజల మధ్యలోకి రావాలి, నేనున్నా అని చెప్పాలి. ఇది ఒక ప్రజా నాయకుడు అంటే. ఎలక్షన్ టూరిస్ట్ లాగా వచ్చేది ఉంటే నడవదిక. అబద్ధాలు బాగా మాట్లాడతాడు. నేను నిజాయితీ పరున్నని నేను చెప్తున్నా. అబద్ధాలు ఆడే విశ్వేశ్వరరెడ్డి కబడ్దార్ అని చెప్తున్నా. ఇంకోసారి ఆరోపణ చేస్తే దమ్ము ధైర్యం ఉంటే రుజువు చేయి. ఇంకోసారి మాట్లాడొద్దని హెచ్చరిస్తున్నా విశ్వేశ్వర్ రెడ్డి. मेरे मुसलमान भाई बहनों बहुत है इधर, सबको सलाम वालें को ये रहमतुल्लाह बरकातहू। अरे हम 75 साल हुआ आजादी होके, आज भी संविधान के रक्षा के बारे में बात करने का क्या जरूरत है बोल के मैं पूछ रहा हूँ. आपको कहते रिजर्वेशन निकाल देते कहते मना బీసీ సోదరులకు, ఎస్సీ సోదరులకు, ఓబీసీలకు, ఎస్టీ సోదరులకు రిజర్వేషన్ తీసేసి మీకు రిజర్వేషన్లు అవసరం లేదంటాడు మోడీ. మళ్ళా గెలిపిస్తే అదే చేస్తాడంట. ముస్లిం రిజర్వేషన్ 4% తీసేస్తా, ముస్లింలే అవసరం లేదు ఈ దేశంలో అంటున్నారు. मेरा मुसलमान भाइयों को यही गुजारिश कर रहा हूँ, आपका फर्ज बनता आप बाहर आ जाइए. मैं 13 तारीख को बाहर आके दबा के वोट डालो. दबा के वोट डाले तो ये विश्वेश्वर रेड्डी भाग जाता, उधर మోడీ भी भाग जाता. మన లక్ష్యం అన్నను గెలిపియాలంటే
మనము అన్న పరువు నిలబెట్టాలంటే ఎంతమంది కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే అంత అన్నకు బలం చేకూరుతుంది, అన్న కడుపు నిండుతుంది. ఇవాళ గెలిచిండు ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చుంటలేడు, మన కోసం రోజు తిరుగుతున్నాడు, మన సంక్షేమం కోసం ప్రొద్దున లేస్తే జపం చేస్తాడు. ఆ తపన ఉన్న ముఖ్యమంత్రే కావాలంటున్నాను నేను. కానీ వాళ్ళు అవసరాల రీత్యా వచ్చిపోయేటోళ్ళు ఇంట్లో పండుకొని ఎలక్షన్లకు వచ్చి गड़प गड़प तिरुता नड़वल विश्वेश्वर रेड्डी मोदी आपको भी यही सवाल उठा रहा हूं मैं, क्या करने वाले हैं आप? और एक बार जीत के संविधान को बदलना चाहे तो ये नामुमकिन की काम है. అందరూ చేయి చేయి కలిపి మనము అన్నకు బలం చేకూర్స్తే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. మనము అందరం కలిసిమెలిసి బతకొచ్చని ఈ సభ్య సమాజంలో అందరం అన్నదమ్ముల్లా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. జై కాంగ్రెస్. హస్తం గుర్తు చేతులు లేపాలి, దండం పెడతా. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. థ్యాంక్ యూ. నా కడుపు నిండింది. ఇప్పుడు గౌరవ పెద్దలు మన రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నంబర్ 1 చేయాలనుకుంటున్న గొప్ప వ్యక్తి రేవంత్ అన్న గారు మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నా. చేతి గుర్తుకే. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహుల్ అన్న సైనికుడయ్యి. కొంచెం వెనకకే ఉండు రంజిత్ అన్న, వాళ్ళకి ఫ్రీగా కనబడి. మిత్రులారా, ఈరోజు బాబా మైక్ అయిన ఎవరో జర మైక్ చక్కగా చేసుకో. ఈరోజు చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం, మహేశ్వరం శాసనసభ నియోజకవర్గంలో ఆర్కేపురం డివిజన్లో ముఖ్యంగా సరూర్ నగర్ ఈ ప్రాంతంలో ఎన్టీఆర్ నగర్ నుంచి వివిధ కాలనీల నుంచి మా మిత్రుడు దీప భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా అరవింద్, ఇతర ముఖ్య నాయకులు ఉపేందర్, మిగతా నియోజకవర్గ నాయకులు కేఎల్ఆర్ గారి నేతృత్వంలో ఎంత మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసి డివిజన్ల అధ్యక్షులందరూ కూడా వాళ్ళ శాయశక్తుల మా అమ్మల్ని, మా అక్కల్ని, మా పెద్దమ్మల్ని వేలాదిగా తీసుకొచ్చి, అదేవిధంగా మిత్రుడు శంకర్ యాదవ్ వీళ్ళందరూ కలిసి వేలాదిగా మా ఆడబిడ్డలు, మా అక్కల్ని, మా పెద్దమ్మలని ఇక్కడికి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డిని గెలిపించడానికి, ఆశీర్వదించడానికి తెచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నా, 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నా, మన సరూర్ నగర్ ప్రాంతం, మన ఆర్కేపురం, మన ఎన్టీఆర్ నగర్లో ఉన్న సమస్యలు, మీ ప్లాట్ల ఇండ్ల రెగ్యులరైజేషన్ ఏ మాత్రం కూడా చేపట్టలేదు. కానీ ఈరోజు మన ప్రాంతానికి ఏది కావాలన్నా ఇవాళ మనం ఢిల్లీకి పోయి అడగాలనంట. ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిండ్రు, తెలంగాణకి ఏమన్నా ఇస్తారేమో అనుకున్నా, తెలంగాణకి ఏమన్నా తెస్తారేమో అనుకున్నా. ఆయన ఏమి తేలే. ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 7 విమానాలు వేసుకొని వచ్చి తెలంగాణ మీదకి వచ్చి నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోయిందయా. నన్ను తిట్టనిక నరేంద్ర మోడీ గారు రావాలనా? నిన్న మన చంద్రశేఖరరావు అదే పని చేస్తున్నాడు కదా. లేకపోతే మీ కిషన్ రెడ్డి, మీ విశ్వేశ్వర రెడ్డి ఇక్కడ అదే పని చేస్తున్నాడు కదా. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉండి 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా అన్నావు.
10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఒక్క ఉద్యోగం ఇవ్వలే. రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అన్నాడు. కానీ రైతులను వేలాది మందిని కాల్చి చంపిండు. మన తెలంగాణకు ఆనాడు సోనియమ్మ ఇచ్చిన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని రద్దు చేసిండు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని రద్దు చేసిండు. ఐటీఐఆర్ కారిడార్ను రద్దు చేసిండు. ఐఐటి ఐఎం లాంటి ఇన్స్టిట్యూషన్లను రద్దు చేసిండు. తెలంగాణకు తీరని అన్యాయం చేసిండు. ఇదే కాదు, నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్, ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్, ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయన్ గుట్ట, చాంద్రాయన్ గుట్ట నుంచి P7 రోడ్, అక్కడి నుంచి ఎయిర్పోర్టుకు మెట్రో రైలు అడిగినాం. మనకు మెట్రో రైలు ఇయ్యలేదు. అదే విధంగా చందానగర్ నుంచి BHL రామచంద్రాపురం వరకు అడిగినాం, మెట్రో రైలు ఇయ్యలేదు. హైటెక్ సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు అడిగినాం, మెట్రో రైలు ఇయ్యలేదు. ఇవాళ ఎల్బీ ఓవైసీ హాస్పిటల్ నుంచి రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వరకు అడిగినాం, మనకు మెట్రో రైలు ఇయ్యలేదు. మన మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్, ముఖ్యంగా మన ముసరాంబాగ్, మన మలక్పేట్, మన ప్రాంతం సరూర్ నగర్, ఇక్కడి నుంచి వికారాబాద్లో పుట్టి నేరేడ్జర్ల నల్గొండ జిల్లాలో ప్రవహించే మూసి మురికి కూపంగా తయారైంది. మా పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రధానమంత్రిని 10 సార్లు కలిసిండు. మూసి మురికి నీళ్లతోటి మా నల్గొండ ప్రజలు చచ్చిపోతుండ్రు, మా మూసికి నిధులు ఇయ్యి మా మూసి మురికిని తీయి అని అడిగిండ్రు. కానీ అనా పైసా కూడా మూసికి ఇవ్వలేదు. మా నల్గొండ సోదరుల సమస్య పరిష్కరించలేదు. నేను ముఖ్యమంత్రి అయినాక నేనే స్వయంగా వెళ్ళి ప్రధానమంత్రిని అడిగిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేయండి అని. అది కూడా మనకి ఇయ్యలే. ఇవాళ ఏది అడిగినా తెలంగాణకి ఏమి ఇయ్యలే. కానీ తెలంగాణకు వచ్చి ఇవాళ మనల్ని దిట్టిపోతున్నాడు. ఒక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీకి న్యాయమా అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, నిన్న మన కొన్ని విషయాలు నేను లేవనెత్తిన. బీజేపీ ఈరోజు కుట్ర చేస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్తున్నారు. అందుకే రిజర్వేషన్లు రద్దు చేయొద్దని నేను లొల్లి పెట్టి కొట్లాడితే నిన్నటికి నిన్న ఢిల్లీ పోలీసులతోని ఢిల్లీలో కేసు కట్టి గాంధీ భవన్కు ఢిల్లీ నుంచి పోలీసులను పంపించాడు. నేను అడుగుతున్న మా యువకుల్ని, 10 ఏళ్ళు చంద్రశేఖర్ రావు ఇట్లనే కేసులు పెట్టిండు, కార్యకర్తల్ని కొట్టిండు, మన ఆస్తులు విధ్వంసం చేసిండు, మన కార్యకర్తల ప్రాణాలను చంద్రశేఖర్ రావు పొట్టన పెట్టుకున్నాడు. చూసిండ్రు మన కార్యకర్తలు ఓపిక నశించి మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో చంద్రశేఖర్ రావును బండకేసి కొట్టిండ్రు. 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిండ్రు. మరి మా కార్యకర్తలు అనుకుంటున్నారు చంద్రశేఖర్ రావు కథం అయిండు కాబట్టి ఆట మొత్తం అయిపోయిందని. ఆట అయిపోలే నాయన. ఆట సెమీఫైనల్స్ డిసెంబర్లో మనం గెలిచింది. ఇప్పుడు ఫైనల్స్ తెలంగాణ టీం వర్సెస్ గుజరాత్ టీం. తెలంగాణ టీంకు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కెప్టెన్ అయితే గుజరాత్ టీంకు నరేంద్ర మోడీ అమిత్ షా కెప్టెన్. నేను ఇప్పుడు అడుగుతున్న మా 4 కోట్ల తెలంగాణ బిడ్డల్ని, ఈ ఫైనల్స్ లో గుజరాత్ గెలుస్తుందా తెలంగాణ గెలుస్తుందా? తెలంగాణ గెలిపించుకునే బాధ్యత మన తెలంగాణ యువకుల మీద ఉన్నది కదా. అందుకే ఇవాళ నరేంద్ర మోడీ ఈ ఆటలో గెలవలేనని తెలిసి తెలంగాణలో సీట్లు రావని తెలుసుకొని పోలీసులను పంపించాడు. ఆయనకు మొదటి నుంచి అలవాటు ఉంది. ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐలను పెట్టి భయపెట్టేది. ఇక వాటి వల్ల కూడా కాలే, ఇప్పుడు ఢిల్లీ పోలీసులను పంపించాడు. నేను అడుగుతున్న మా సోదరులని, మీ రేవంత్ అన్న పోలీసులకు భయపడతాడా? చంద్రశేఖరరావు ఇట్లనే చేసిండు కదా. చెర్లపల్లికి చంచల్ కూడా పంపించిండు కదా, భయపెట్టాలని చూసిండు కదా. ఊకున్నావా? గోడకు బంతేసి కొడితే ఎంత వేగంగా పోయిందో అంతకంటే వేగంగా వచ్చి చంద్రశేఖరరావును బొంద పెట్టినాం కదా.
మరి ఇవాళ బీజేపీ నాయకులు చంద్రశేఖరరావు చేసినట్టే చేస్తారు. నేను మోడీ గారి ప్రసంగం విన్నా. ప్రసంగం మొత్తం నన్ను తిట్టనికనే కేటాయించిండా. ఏందుందా, నేను ఎంఏ ముఖ్యమంత్రి అయ్యి 5 నెలలు అయింది. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా, 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పెద్ద పెద్ద బాధ్యతలు చేసిన మోడీ గారు ఈ రాష్ట్రానికి వస్తే ఆయన మాట్లాడాల్సింది ఏంది? యువకుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యిండు. ఆడబిడ్డలకు 35 కోట్ల మంది ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు రవాణా కల్పించిండు. నేను అభినందిస్తున్నా అని చెప్పాలి. ఎందుకంటే మా అక్కలకు అంతకుముందు అమ్మగారింటికి పోవాలన్నా ఆలోచన చేసేది. ఇప్పుడు అవసరమా పిల్లల ఫీజు కట్టాలని? ఇంటి ఆయనతోని కొట్లాడితే అలిగినమని చూపించాలన్నా అమ్మగారింటికి పోలేని పరిస్థితి. అప్పుడో ఇప్పుడో పిల్లలకు సెలవులు వస్తే యాదగిరి గుట్టకు భద్రాచలం రాముల వారిని దర్శించుకోవాలంటే ఇప్పుడు ఎందుకులే చూద్దాం కానీ పిల్లలకు పండుగకు బట్టలు కొనాలనుకునే పరిస్థితి ఉండే. కానీ ఇవాళ మా అక్కల్ని అడుగుతున్న వేలాది మంది మా అక్కలు వచ్చారు బోనకుండలు ఎత్తుకొని. అక్క, ఆర్టీసీ బస్సులో ఉచితంగా పోతలేరా? బాజాబ్తా చెయ్యి చూపిస్తే బస్సు ఆగుతుంది కదా, కావాల్సిన కాడే దిగుతురు కదా. మరి మోడీ వచ్చి అనాలి కదా, ఆడబిడ్డలకు ఆర్టీసీలో రేవంత్ రెడ్డి బస్సు ఉచితంగా ఇచ్చిండా, మంచి పిల్లగాడు మంచి పని చేసిండు ఆడబిడ్డలకు అనాలి కదా. అదే కాకుండా మా అక్కల కట్టెలపై కష్టాలు తీర్చి 1200 ఉన్న సిలిండర్ ఇవాళ 500 రూపాయలకే 40 లక్షల కుటుంబాలకు మా అక్కలకి ఇస్తున్నా. సిలిండర్ పైసలు ధర పెరిగితే మా అక్క దగ్గర ఉన్న ఖర్చులే అవుతాయి. ఇంటి ఆయన ఇస్తాడా? ఆయన దగ్గర ఏమన్నా ఉన్నా సాయంత్రం తీసుకుపోయి బెల్ట్ షాపులు ఇస్తాడు. అవునా? మా అక్క నవ్వుతుంది, నిజమే ఉన్నట్టుంది. ఇంటికాడ వద్దాయన ఈయనకుంట పోయి సాయంత్రం పోతే బెల్ట్ షాపులు ఇస్తాడు. అందుకే మా అక్కకు సిలిండర్ల పైసలు మిగిలబెట్టాలని, ఆ పైసలు మిగిలితే పిల్లల చదువులకు, ఇంటి కిరాయికో లేకపోతే చిట్టేసుకుంటే కుటుంబానికి ఇంత ఉపయోగపడుతుందని మా అక్కల కోసం 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చిన. ఇంట్లో ఆరోగ్యం దెబ్బతింటే దవాఖానకు పోవాలంటే ఆస్తి అమ్మే పరిస్థితి, ఆ బిల్లు చూస్తే మనము చచ్చిపోయే పరిస్థితి ఉండే. అందుకే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మా ఆడబిడ్డలకు 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకంలో ఇచ్చినాం. ఇదే కాదు, ఊర్లలో వ్యవసాయం ఉన్నోళ్ళకి, భూములు ఉన్నోళ్ళకే ఉచిత కరెంట్ ఉందని నా పాదయాత్రలో చాలా మంది వచ్చి చెప్పారు. నేను కూడా ఆలోచన చేసిన, నిజమే కదా, భూమి లేని పేదలకు కూడా మనం ఆదుకోవాలి, వాళ్ళు కూడా మనోళ్ళే కదా అని. అందుకే ఇవాళ పేదలకు ప్రతి ఇంటి బిల్లులో 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చి 0 బిల్లు, దాదాపుగా 1000 నుంచి 1500 మా అక్కలకు ఇవాళ పైసలు మిగిలిచ్చినాం కదా. అదే విధంగా ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చినాం. ఇవన్నా నరేంద్ర మోడీ గారు చూసి గుజరాత్లో లేని పథకాలు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సు ఉచితంగా ఆడబిడ్డలకు ఇచ్చిండాను, ఆరోగ్యశ్రీ పథకం తెచ్చిండాను, 500కే సిలిండర్ ఇచ్చిండాను, 200 యూనిట్లు పేదలకు 0 బిల్లు ఇచ్చిండాను, 3 నెలల్లో నిరుద్యోగ యువకులకు 30,000 ఉద్యోగాలు ఇచ్చిండాను. అభినందిస్తాడేమో అనుకున్నా. ఇవేవి మాట్లాడలే, తిట్ల దండకం ఎత్తుకున్నాడు. ఏమొస్తుంది నరేంద్ర మోడీ గారు నన్ను తిడితే మీకేమొస్తుంది? మీ కడుపులో ఆయాసం వస్తుంది, అంతకు మించి మీకేమన్నా వస్తుందా? మాకేమన్నా ఇచ్చినవా? అంత దూరం నుంచి 7 విమానాలు వేసుకొని వచ్చిండు మోడీ. ఏమిచ్చిండు గట్టిగా ఏమిచ్చిండు? ఇగో మా సోదరుడు చెప్పిండు, మోడీ వచ్చిండు గాడిద గుడ్డు తెచ్చిండు అని. ఏమా తెలంగాణ వాళ్ళకు గాడిద గుడ్డా? మీ గుజరాత్కి ఏమో బంగారు గుడ్డు తీసుకుపోతావా? బుల్లెట్ ట్రైన్ తీసుకుపోతావా? సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకుపోతావా? గిఫ్ట్ సిటీ కట్టుకుంటావా? మా తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు బెదిరించి గుజరాత్కు గుంజుకపోతున్నాడు. ఎన్ని రోజులు సాగుతుందా ఈ దౌర్జన్యం? అందుకే ఇవాళ మీరు ఆలోచన చేయండి. మన ప్రభుత్వం ఉంది, 4.5 ఏళ్ళు మీ సోదరుడుగా, రాబోయే 10 ఏళ్ళు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. పేదల సంక్షేమం అమలు చేసేది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేది, మూసి మురికి తీసేది, మెట్రో రైలు కట్టేది,
హైదరాబాద్కి కృష్ణా గోదావరి జలాలు తీసుకొచ్చేది, RRR కట్టేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి. నరేంద్ర మోడీ ఉద్దర సుట్టం, మనకు తెచ్చేదేం లేదు, ఏమన్నా ఉంటే తినిపోయేదే. ఇవాళ మనం కట్టే పన్నులల్లా రూపాయి పన్ను కేంద్రానికి కడితే 43 పైసలు ఇస్తుండు. అదే ఉత్తరప్రదేశ్ గుజరాత్ వాళ్ళు ₹1 కడితే 7 రూపాయలు ఇస్తున్నాడు వాళ్ళకు. వాళ్ళ సొంతమైతే గట్ల, పరాయోళమైతే గిట్ల. అందుకే కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి, ధర్మపురి అరవింద్కు, కొండా విశ్వేశ్వరరెడ్డికి నేను చెప్తున్నా, మీరు తెలంగాణను గుజరాత్ వాళ్లకు తాకట్టు పెట్టకండి, తెలంగాణను మోసం చేయకండి. విశ్వేశ్వరరెడ్డి అనుకుంటుండు ఆయన కొండ అని, కానీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే అది కొండైనా బండైనా ఒక గుద్దు గుద్దుతే నుచ్చు నుచ్చు అయిపోద్ది. ఇక మా అక్కలు అనుకుంటే ఇక కొండ ఎక్కడుందో బండ ఎక్కడుందో ఎతకాల్సిందే, బంగాళాఖాతంలో పడాల్సిందే కొండ బండ పోయి. అందుకే మిత్రులారా, మీరందరూ మహేశ్వరం నియోజకవర్గ నాయకులకు ఈ వేదిక మీద నుంచి నా విజ్ఞప్తి, మా లక్ష్మణకు, మా తీగల కృష్ణారెడ్డి గారికి, మా దీప భాస్కర్కు, మా ముఖ్యమైన నాయకులకు చల్లా నరసింహారెడ్డి గారికి, మహేశ్వరం నియోజకవర్గం నుంచి 25,000 మెజారిటీ మీరు ఇవ్వాలి. అదేవిధంగా మీ ఎన్టీఆర్ కాలనీ ప్రాంతంలో ఉండే సమస్య, మీ రెగ్యులరైజేషన్ పట్ల నాకు తెలుసు, 25,000 మెజారిటీ ఇవ్వండి. మిమ్మల్ని సచివాలయంలో కూర్చోబెట్టి మీ సమస్యని పరిష్కరించి మీకు న్యాయం చేసే బాధ్యత నాది. అందుకే మిత్రులారా, 25,000 మెజారిటీ మీరు ఇవ్వండి. రంజిత్ రెడ్డిని చేవెళ్లలో 1,00,000 మెజారిటీతో గెలిపించే బాధ్యత నాది. ఇస్తారా? 25,000 ఇస్తారా? ఎన్టీఆర్ నగర్ వాళ్ళు చెప్పాలి, మొత్తం వేస్తారు కదా. సరూర్ నగర్ వాళ్ళు చెప్పాలి, మీరు అందరు అండగా ఉంటారు కదా. మాట ఇచ్చినట్టే కదా, 1,00,000 మెజారిటీ వస్తుంది కదా. అందరు సిద్ధమేనా? సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పైకెత్తురి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. ఈ బోనాలు ఎత్తుకొని వచ్చిన అక్క చెల్లెలకు, ఇంత పెద్ద వచ్చిన అన్నాదమ్ములకు, మా డివిజన్ అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు, మా డివిజన్ అధ్యక్షులు శంకర్ కి, గణేష్ కి, పేరు పేరున ఉపేందర్ కి, ప్రతి ఒక్కరికి కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి, పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు.